హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు అంతా వీడియోస్లో ప్లమ్ కేక్ అని వస్తుంది కదా, న్యూ ఇయర్కి క్రిస్మస్ దగ్గరలో ఉంది కాబట్టి నేను కూడా హెల్దీగా గోధుమ పిండి బెల్లంతో ప్లమ్ కేక్ని చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి. చెప్పినంత వరకు తెలీదు గోధుమ పిండి బెల్లంతో చేశారని. దీనికోసం మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా 2 స్పూన్స్ తీసేసుకొని ఆరెంజ్ జ్యూస్లో సోక్ చేసుకోవాలండి. నా దగ్గర కమలకాయలు ఉంటే 4 వాటిని జ్యూస్ చేసుకొని సోక్ చేసుకున్నాను. ఏవేవి డ్రై ఫ్రూట్స్ కావాలో అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి. అన్నీ కూడా 3 గంటల ముందు సోక్ చేసుకోవాలండి. లేదంటే నైట్ అంతా సోక్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా మూత పెట్టి పక్కన ఉంచుకోండి. మనం ఒక బౌల్లో ఒక కప్పు బెల్లం పౌడర్ని తీసుకోవాలండి. నాకు ఇది డీమార్ట్లో దొరికింది బెల్లం పౌడరు. లేదంటే బెల్లాన్ని తురిమి కూడా ఒక కప్పు తీసుకోవచ్చు. తర్వాత హాఫ్ కప్పు పాలను తీసుకోవాలండి. పాలు నేను కాచి చల్లార్చిన పాలు మాట, ఫ్రిడ్జ్లో నుంచి తీసినవి వెంటనే వాడకూడదండి. గంట కేక్ చేస్తున్న ముందు పాలు మరిగిపెట్టి బయట ఉంచినా పర్లేదు, లేదా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలు గంట ముందు బయట తీసినా పర్వాలేదు. ఇలా అన్నీ కూడాను బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం గోధుమ పిండిని 1.5 కప్పుని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 1.5 కప్పు వేసేసుకొని జల్లించేసుకోవాలి. జల్లించేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ మీకు సారీ చెప్పాలండి, నేను మర్చిపోయి ముందు ఆయిల్ వేయాలండి. బెల్లం పాలు వేసిన తర్వాత నేను మర్చిపోయానమాట. తర్వాత ఆయిల్ వేసాను. మీరైతే బెల్లము పాలుతోనే మెజరింగ్ విధానంగా ఆయిల్ని కూడా వేసేసుకోవాలి. 1/4 వంత ఆయిల్ని ఇప్పుడు వేసుకున్నానండి. ముందు వేసుకోవాలి, మర్చిపోయానమాట. ఒకసారి అంతా కూడాను బాగా కలిపేసుకోండి. నేను ఇక్కడ విస్కర్ యూజ్ చేసుకున్నాను. విస్కర్ కాకుండా స్పాచులా యూజ్ చేసుకోండి. నాకు కేక్ నార్మల్ కేక్ అలవాట్లో దీన్ని కూడా అలాగే చేసేసాను. ఫస్ట్ టైం చేశాను గోధుమ పిండి బెల్లంతో, కానీ చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం ఒక స్పూన్ని నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం వేసుకోవడం వల్ల కేక్ ఇంకా స్పాంజీగా వస్తుంది. 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ని వేయాలి. హాఫ్ టీ స్పూన్ని బేకింగ్ సోడాని వేసుకోవాలండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అన్నమాట. బేకింగ్ సోడా అనేది కేక్ బేకింగ్ సోడా అయితే బాగుంటుందండి, వంట సోడా కాకుండాను. అన్నీ కూడాను ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సోక్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసేసుకోవాలి. బాగా సోక్ అయిపోయండి ఇవి. 3 గంటలు సోక్ చేశాను నేను. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. దీని కన్సిస్టెన్సీ నార్మల్ కేక్కి దీనికి తేడా ఉంటుందండి. ఇది కొంచెం థిక్గా ఉంటుంది. మనకు ప్లమ్ కేక్ ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలా దాల్చిన చెక్క పౌడరు, హాఫ్ టీ స్పూను యాలకుల పౌడరు, హాఫ్ టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా కలిపేసుకొని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా కేక్ టిన్లోనే నేను బటర్ పేపర్ లేదండి, నేను ఇలాగ నార్మల్ పేపర్ ఆయిల్ రాసేసుకొని వేసుకున్నాను. న్యూస్ పేపర్ అయితే యూజ్ చేయకూడదండి. మొత్తం బ్యాటర్ అంతా కూడాను ఈ కేక్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి అలా ట్యాప్ చేసేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా సరే పోతాయన్నమాట. తర్వాత మనం కుక్కర్లో కేక్ చేస్తున్నాం కాబట్టి స్టాండ్ ఇలా పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. ఈ ప్రీ హీట్ చేస్తున్న టైంలో మనం కేక్ని పైన డెకరేట్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో. నేనైతే ఇలా సింపుల్గా డ్రై ఫ్రూట్స్తోని డెకరేట్ చేశానండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది కదా. ఇలా పైన ఇలా పెట్టేసాను అనమాట. ఇప్పుడు కుక్కర్ ప్రీ హీట్ అయిపోయింది కదా, దీనిలో నెమ్మదిగా కేక్ గిన్నెని దించేసి
మూత పెట్టుకొని కుక్కర్ విజిల్ పెట్టకూడదండి. పైన కవర్ చేసి లో ఫ్లేమ్‌లో నేను గంట ఉంచుకోవాలి. 45 నిమిషాల తర్వాత చెక్ చేశానండి ఫోర్క్‌తో ఇలా మధ్యలో చుట్టూతా కొంచెము కేక్ కుక్ అవ్వలేదు. తర్వాత పావుగంట తర్వాత చూస్తే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఏమీ అంటలేదు చూడండి. నాకైతే గంట పట్టిందండి కేక్ కుక్ అవ్వడానికి. లో ఫ్లేమ్‌లో కుక్ అవ్వాలి. దీనికి ఎక్కువ పడుతుంది ప్లమ్ కేక్ మాట. తర్వాత కేక్‌ని తీసేసి చల్లార్చుకున్న తర్వాత చుట్టూ చాక్‌తో ఇలానే డీమోల్డ్ చేసుకొని ఇప్పుడు పేపర్‌ని తీసేయాలండి. బటర్ పేపరే అవసరం లేదండి. నేనైతే మామూలు పేపర్‌కి ఆయిల్ రాసేసి యూజ్ చేసుకున్నాననమాట. చూడండి ఎంత వచ్చిందో. అసలు గోధుమ పిండి బెల్లంతో చేసినట్టే లేదు. చాలా స్పాంజీగా వచ్చింది. టేస్టీగా కూడా వచ్చిందండి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా చేసేసుకోండి. డైటింగ్ చేసేవాళ్ళు, డై షుగర్ పేషెంట్స్ కూడా ఒకటో సంవత్సరం తర్వాత పిల్లలు కూడా తినేయొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.